ఈ ప్రభుత్వం మాటలు ఘనం, చేతలు శూన్యం. ఈరోజు కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు లేకపోవడం వల్ల, నీడ లేకపోవడం వల్ల, త్రాగునీటి వసతి లేకపోవడం వల్ల, రోజుల తరబడి ఎండలో ఉండడం వల్ల పిట్టల్లాగా రైతులు చనిపోతూ ఉన్నారు. నిన్న మహబూబాబాద్ జిల్లా పోచంపల్లి గ్రామంలో గొగులోతు కిషన్ అనే రైతు రోజుల తరబడి ఆ పంట అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రంలో ఉండి తీవ్రమైన వడదెబ్బకు లోనైపోయి గొగులోత్ కిషన్ గారు నిన్న మహబూబాబాద్ జిల్లాలో చనిపోవడం జరిగింది. అంటే ఈ రకంగా ధాన్యపు రాశులే సాక్షిగా కొనుగోలు కేంద్రాల్లోనే రైతు మరణాలు జరుగుతూ ఉంటే ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా లేదు. ఈ మరణాలు సహజ మరణాలు కావు. ఇవి రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి మరణాలు. ఈ మరణాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఈ రైతులకు ఒక్కొక్కరికి 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇవి సహజ మరణాలు కావు. ఒక రకంగా చెప్పాలంటే ఇవి ప్రభుత్వ హత్యలు, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి మరణాలు.